టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం మనకి ఏ ఏ రాశులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో 12 రాశులకు కూడా మనం చూద్దాం. మొట్టమొదటగా శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, గురుడు మిథున రాశిలో, మరి కేతువు సింహరాశిలో, రవి కుజ బుధ గ్రహాలు తులారాశిలో, అలాగే శుక్రుడు మనకి ఈ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి 12 రాశుల వారందరికీ కూడా విడివిడిగా ఏ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం చూద్దాం. తులారాశి. మరి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు డమాల్. మరి గురుడు బాగా ఉన్నాడు కదండి, ఉద్యోగం ఎలా ఉండి బాబు ఊడిపోవడం అంటే కుదరదు. వయసు మీరిపోయింది, ఉద్యోగాలు ఎవరు మీకు 50 సంవత్సరాలు వచ్చిందని చెప్పేసి ఇంటికి పంపించేశారు. మరి వ్రతాలు హోమాలు అన్నీ చేసేసారు, జ్యోతిష్కుల చుట్టూ తిరిగారు. ఏమైపోయిందమ్మా మరి ఇప్పుడు? అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఆదాయాలు అనేటటువంటివి మిగతా సోర్సెస్లో పెరుగుతాయి. తర్వాత అనారోగ్య సమస్యలు, బీపీ వస్తే చూపించుకోవాలి. లో బీపీ ఉప్పును తప్పేయాలని సగం ఉద్యోగం చేయడం, సగం తప్పేయాలని కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఉప్పు ఉందా అని ఆఫీసుల్లో ఉప్పు ఎక్కడి నుంచి వస్తుందమ్మా, గ్లాస్ ఉప్పు పక్క ఆఫీస్ నుంచి తీసుకొస్తే ఉప్పు నీళ్ళు తాగేసి ఉద్యోగాలు చేస్తున్నారు. మంచిగా వైద్యం చేయించుకోండి అమ్మా. తలనొప్పి, లో బీపీ ఉంది మీకు. ఒకళ్ళు లేని వాళ్ళకి కూడా తులారాశి వాళ్ళకి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమరాహు, పిల్లలు భలే ఏడిపించుకు తింటారమ్మా. పిల్లలు కావాలా, పిల్లలు కావాలా అంటూ తెగ వ్రతాలు హోమాలు చేశారు. విన్నారమ్మా? ఆ పిల్లలు ఇప్పుడు యమకంటకులు అయిపోతారు, ఏడిపించుకు తింటారు. నాకు అది పిచ్చు డాడీ, ఇది పిచ్చు డాడీ అని. ఇవన్నీ తెలుస్తాయిలే, అనుభవంలోకి వస్తాయి మీకు. ఆ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ పోతాయండి. బాటిల్స్ ఖాళీ చేసేటటువంటి తులారాశి వాళ్ళు ఇప్పుడు మానేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ కొంత లివర్లో డ్యామేజ్ అయిపోయినాయి అని డాక్టర్లు చెప్పడం వల్ల. ఆకలి మందగించింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు. ఏమండి మరి నన్ను కొంచెం లిఫ్ట్ ఇస్తారా అంటూ వెళ్తే ముసలాళ్ళకి లిఫ్ట్ ఇవ్వరు మీరు. ఆడపిల్లలు అడిగేసరికి లిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు మేము తగులుకుంటారు. గ్యారంటీ, ఇందులో డౌట్ లేదు ఈ తులారాశి వాళ్ళకి. కాబట్టి అక్కడి నుంచి లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా సాగుతాయి. బ్రహ్మాండంగా మీరు చేసుకుంటారు, తిరుగులేదు మీకు. చేపల బిజినెస్ దగ్గర నుంచి, ఉప్పు చేపల బిజినెస్ నుంచి దూసుకెళ్ళిపోండి అంతే. ఎనప మొక్కను పట్టుకోండి, నమ్ముకోండి, సక్సెస్ అయిపోతారు. అలాగే అందరూ చెప్పే బంగారాన్ని నమ్ముకోవద్దమ్మా. బంగారం రేటు పెరుగుద్దని. బంగారం ఇన్వెస్ట్మెంట్కి ఎలా బాగుంటుంది? కాబట్టి బంగారం మీద మనసు పడిందా మహిళలు, మార్చుకోండి. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ బారిలో పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు విపరీతంగా సంపాదిస్తారు. ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నించకుండా మీకు ప్రయత్నం అన్నీ వచ్చేస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎవడ మేము తులారాశి వాళ్ళమండి అన్న రవి పోయింది, రాహువు పోయింది. కాబట్టి రెండిట్లు నేను దేవుణ్ణి నమ్మనండి. నువ్వు నమ్మకపోతే ఏమన్నా పని ఆగిపోద్దా? ఒకటి జాగ్రత్తగా మూసుకొని దేవుడిని మీరు కాదు ఎస్టిమేట్ వేసేది. రవి జపం చేసుకోండి, రాహు జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రాహు స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ రంగు వస్త్రాలనిచ్చి పెద బ్రహ్మలకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఓం రాహవే నమః అంటూ నమస్కారం చేసుకోండి శనివారం నాడు. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడికి తర్పణాలు, నమస్కారాలు, అర్ఘ్యాలు వదలండి. శుభమస్తు.